రాష్ట్రంలో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎండల తీవ్రత ఉండటంతో పాటు అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటూ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది అంటోన్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులను చూస్తున్నాము. విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోత వాతావరణం ఉంటుంది. అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. మరి వర్షాలు ఎక్కడెక్కడ కురవబోతున్నాయి, ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా ఉక్కపోత వాతావరణం అనేది పెరిగిపోతుంది. అయితే ఈ రోజు నుంచి రానున్న 3-4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా మీరు తెలిపారు. సో ఈ వర్షాలు ఎక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది? మనకి ఈ నెల 16వ తారీఖు నాటికి ఋతుపవనాలు అనేది పూర్తిగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి అలాగే దేశం నుంచి కూడా ఉపసంహరించడం జరిగింది. తదుపరి మనకి ఆ రోజు నుంచే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించడం జరుగుతుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలో రెగ్యులర్గా రోజు రెయిన్ పట్టడం అంటూ ఉండదు. అయితే మనకి ఈశాన్య ఋతుపవనాల సమయంలో మనకి సైక్లోన్లకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే 1-2 సైక్లోన్స్ కూడా వస్తుంటాయి. ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు అవి తీరాన్ని దాటినప్పుడు మనకి తూర్పు కోస్తా తీరంలో కానీ, ఒడిశా తీరంలో కానీ, లేదా మనకి దిగువలో ఉన్న చెన్నై ప్రాంతంలో కానీ తీరాన్ని దాటినప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ వల్ల 1 or 2 days మనకి రెయిన్స్ పడుతూ ఉంటాయి. ప్రస్తుతం చూసినట్టయితే మనకి ఈ రోజు ఉదయానికి మనకి ఈ చెన్నై తీరానికి దగ్గరలో ఒక అల్పపీడన ప్రాంతం తీవ్ర అల్పపీడన ప్రాంతంగా మారింది ఈరోజు ఉదయం. అది రేపటికి వాయుగుండంగా మారి మనకి ఈ నార్త్ తెలంగాణ అంటే నార్త్ తమిళనాడు అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అంటే సుమారు నెల్లూరు చెన్నై మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. అది తీరాన్ని దాటిన తర్వాత దానివల్ల మళ్ళీ కొంత మాయిశ్చర్ అనేది మనకి ఈ రాయలసీమ ప్రాంతం మనకి ఎడ్జసెంట్గా ఉన్నటువంటి కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం అలాగే రాయలసీమ ప్రాంతంలో బాగా తేమగాలులు ఇవి ప్రవేశించడం వల్ల మనకు కూడా ఎడ్జసెంట్గా ఉన్న జిల్లాల్లో ముఖ్యంగా మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నాగర్ కర్నూలు, ఇటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం ఇంతవరకు మనకి ఈ నెల ఈ రోజు నుంచి 3వ రోజు 4వ రోజు మనకి కొద్దిగా భారీ వర్షాలు పడే సూచన ఉంది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతంలో కొద్దిగా మనకి ముఖ్యంగా సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో క్లౌడీనెస్ ఉంటుంది. అలాగే కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. నార్త్ తెలంగాణలో పెద్దగా దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు. సో ఈ 3 రోజుల తర్వాత వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే వర్షాలు తగ్గుముఖం పట్టి మళ్ళీ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటారా? ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉండదు. అయితే ఈ చలిగాలులు ప్రవేశించే సమయం ఇది. ఎందుకంటే మనం సూర్యుడి నుంచి దూరం కనుక జరిగే కాలం ఇది, శీతాకాలం. సో టెంపరేచర్లు మరీ అంటే గత సీజన్తో పోల్చుకున్నట్టయితే 1 or 2 degrees నార్మల్గా మనకి రెగ్యులర్గా ఎక్కువే ఉంటున్నాయి. అది పక్కన పెడితే మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్లు అనేవి ముఖ్యంగా నైట్ టెంపరేచర్లు అనేవి ప్రస్తుతం మనకి 19 నుంచి 22 degrees వరకు కూడా కొనసాగుతున్నాయి. ఈ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా బిలో 20 degreesకి అలాగే ఇంచుమించు 14-15 degreesకి చేరుకోవాలంటేనే మనం బాగా చలి వాతావరణం అంటాము. అది జరగడానికి మనకి నవంబర్ నెలాఖరు వరకు అంటే నవంబర్ మొదటి వారం నుంచి ఈ టెంపరేచర్లు అనేటివి గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ మధ్యలో కనుక ఇటువంటి సిస్టమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ క్లౌడీనెస్ ఉంటే రాత్రి సమయంలో టెంపరేచర్లు తగ్గవు. సో ఈ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే క్లౌడీనెస్ ఉంటుంది. సో మనకి ఈ నెలాఖరు వరకు అయితే ఈ సిస్టమ్ ఉంది. తర్వాత మరొక సిస్టమ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. అది బహుశా సైక్లోన్గా కూడా మారే అవకాశం ఉంటుంది. అలాగ మారినట్టయితే మనకి నెలాఖరు వరకు కూడా ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అవడం వల్ల చలిగాలు అనేవి రావడానికి కొంత సమయం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి 30 నుంచి 34 degrees వరకు కూడా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంటే మనకి సినాప్టిక్ ఫీచర్స్ కారణంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో అంజుమ.